హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ దిలీప్ కోనా. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏమిటి? ఈరోజు మనం మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్లు అనేది కొంటూనే ఉంటాం. అంటే ఈరోజు పిన్నిస్ నుండి ఫ్లైట్ వరకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మార్కెట్లో పర్చేజ్ చేసుకునే ఉంటాం. అంటే ఈ పర్చేజ్ చేస్తున్న ప్రోడక్ట్లు ఏ రోజు కూడా ఎక్కడైతే తయారవుతున్నాయో తయారైన దగ్గర నుండి ఏ రోజు కూడా మన దగ్గరకి డైరెక్ట్గా ఎవరైతే యూజ్ చేసే వ్యక్తులు ఉన్నారో వాడుకునే వ్యక్తుల దగ్గరికి ఏ రోజు కూడా రాలేదండి. అది ఎలా వస్తుందంటే ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఒక అడ్వర్టైజ్మెంట్స్ చూసి కానీ లేదనుకుంటే ఎవరైతే చైన్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారో ఒక డిస్ట్రిబ్యూటర్స్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్, స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది చేతులు మారి వస్తువు అనేది రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 రూపాయలు 40 రూపాయలు తయారైన వస్తువు కన్జ్యూమర్కి వచ్చేసరికి 100 రూపాయలకు, ఒక 70 రూపాయలకు, 80 రూపాయలకు వస్తువు అనేది రావడం జరుగుతుంది. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏదైతే వస్తువు తయారైందో తయారైన డైరెక్ట్గా కన్జ్యూమర్కి అనేది వస్తువు వస్తుంది. ఇలా మిడిల్ మ్యాన్స్ లేకుండా కన్జ్యూమర్నే యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఇలా కన్జ్యూమర్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా కన్వర్ట్ అవ్వడం వల్ల ఎవరైతే మిడిల్ మ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చే పర్సంటేజ్ 40 to 60% ఆఫ్ మార్జిన్ని మనకే ఏదైతే ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఉందో ఈ ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం. సో అయితే ఈ ఇండస్ట్రీస్ నిజంగా రియల్ ఇండస్ట్రీస్ అయినా ఈ ఇండస్ట్రీలో మనం చేయొచ్చా, చాలా ఖచ్చితంగా ఉండొచ్చు అని చాలా మందికి డౌట్స్ అనేది ఉంటాయి. బట్ ఈ ఇండస్ట్రీస్ అనేది ఇదివరకు చూసుకుంటే చాలా ఫేక్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. బట్ నా యొక్క సజెషన్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ అనేది గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది 2016 అక్టోబర్ 26న. చాలా ఇండస్ట్రీస్ బయట మనీ సర్క్యులేషన్స్ కానీ లేదనుకుంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ అనేది చాలామంది అవుతున్నాయి. బట్ మనీ సర్క్యులేషన్ ఇండస్ట్రీస్కి ఎటువంటి గైడ్లైన్స్ అనేది జారీ చేయలేదు. ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ అనేది గైడ్లైన్స్ ఇచ్చింది 2016 ఆఫ్టర్ 26 తర్వాత. సో అప్పటి నుండి కూడా చాలామంది యంగ్ జనరేషన్ పీపుల్ కూడా చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్గా మారడానికి వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్గా మారుతూ చాలామందికి లక్షల మందికి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉపాధి అనేది మనకు కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా సరే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చేయాలనుకుంటే ఒక మినిమం స్పాన్ ఆఫ్ టైంలో లెర్నింగ్లో స్టార్ట్ అయ్యి ఈరోజు ఎర్నింగ్గా షిఫ్ట్ అవ్వడానికి ఈరోజు కరోడ్పతిగా మారిన వ్యక్తులు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో దయచేసి మీరు ఎవరైనా సరే బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే మీరు ఒక ప్రాపర్ ప్రొడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ని కంప్లీట్ గైడ్లైన్స్ ఉన్న ఇండస్ట్రీస్తో స్టార్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ రాకింగ్, స్టే ట్యూన్డ్.